భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వేపల గడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం శ్రీనగర్ ఆధ్వర్యంలోని ఇంజనీర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్ హాల్లో కేవి రంగా, కిరణ్ విశిష్ట అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగా, కిరణ్ మాట్లాడుతూ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్గా అభివర్ణించారు. ఇక అనంతరం కళాశాల సిబ్బందిని సత్కరించారు. Round of applause to the Lions Club of Kottagudem. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ ముందుగా తెలియజేస్తూ, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనగర్ కాలనీ తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి మా క్లబ్ మెంబర్స్కు, అలాగే కాలేజీ యాజమాన్యం తరఫున ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి, తదితర అధ్యాపక మిత్ర బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచంలో కనబడేటువంటి ఎన్నో వింతల్లో కూడా ఇంజనీరింగ్ అనేటువంటి పదానికి అర్థం చెప్తూ, గతంలో ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు కాకుండా ఇవాళ 60, 70, 100 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టాలి అంటే దానికి అవసరమైనటువంటి మేధాశక్తిని ఆ రోజుల్లోనే ప్రపంచానికి, భవిష్యత్తులో మీ అందరికీ విద్య రూపంగా నేర్పించి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని కలుసుకునే కార్యక్రమంలో కృష్ణయ్య గారు చెప్పినంత విపులంగా నేను చెప్పలేను, కానీ గత 35 సంవత్సరాలుగా నేను కూడా కొత్తగూడెంలో ఒక సివిల్ కాంట్రాక్టర్గా, RK9 న్యూస్ అధినేతగా ఈ ఊళ్ళో పుట్టి పెరిగి అతి ఎక్కువ ప్లింత్ ఏరియా కలిగేటువంటి బిల్డింగ్ ని కట్టినటువంటి వ్యక్తిని నేను. తెలంగాణ సిరుల తల్లి సింగరేణమ్మకు నేను 89 నుంచి కాంట్రాక్టర్గా పరిచయం. సింగరేణిలో ఈ జిల్లాలో 75,000 నుంచి 78,000 SFT కలిగినటువంటి ఏకైక బిల్డింగ్ను నేను 2009లో కట్టాను కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆఫీసులో. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు పాల్వంచ ఇంజనీరింగ్ కాలేజ్ అనుభవిస్తాను. యాడమ్ నుంచి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్లో ఉండే స్టూడెంట్స్ అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు అక్కడికి వచ్చి మా బిల్డింగ్లో మార్నింగ్ 9:30కి వాళ్ళ బస్సు వచ్చి దింపేళ్ళేది. ఈవినింగ్ 4 కల్లా వాళ్ళని మేము పికప్ చేసుకునేవారు. అంటే ఒక 6 నెలల పాటు మా బిల్డింగ్ మీద వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం. ఎందుకంటే సివిల్ బిల్డింగ్, అంత పెద్ద బిల్డింగ్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ అప్పుడు లేవు. ఇప్పటికీ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా అంత పెద్దది కాదు, అంత ప్రింట్ ఏరియా లేదు. దాని తర్వాత మంచిర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు. అది G+1, ఒక ఫ్లోర్ వచ్చి 35,000 SFT, G+1 70,000 SFT బిల్డింగ్. టెక్నికల్గా మేము మీరంతా ఫిట్ కాదు, కానీ మీరు చెప్పిన ఇంజనీర్లు పనిచేయడానికి ఫిట్ అయ్యి మీతో గత 35 ఏళ్ళుగా ఈ సబ్జెక్ట్లో ఉన్న వ్యక్తిగా మా పెద్దబాబు కూడా సివిల్ ఇంజనీర్ చదువుకున్నాడు చెన్నై సత్యభామ యూనివర్సిటీలో. 4 సంవత్సరాల నుంచి వర్క్స్ ఎక్స్పర్ట్గా వర్క్స్ చూస్తున్నాడు.
అటు కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బస్సులో నాకు ఉన్నారు. నెక్స్ట్ మంత్ అనుకోకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సంతోషాన్ని నా సొంత విషయాన్ని చెప్పి మీ అందరికీ పరిచయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి మంచి బిల్డింగ్లు కట్టి మీరు పేరు తెచ్చుకోవాలని, ఇండివిజువల్గా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఎక్కువ శాతం పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చినటువంటి పిల్లలు ఈ కాలేజీలో మొదటి నుంచి ఎక్కువగా ఉంటారు. ఇక్కడి నుంచి చదువుకున్నాక పై చదువులకు హైదరాబాద్ వెళ్ళటం, అక్కడి నుంచి మంచి మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళటం అనేది చాలా మందిని చూస్తున్నాం. ఆ స్థితిగతుల్లో మీరు కూడా చేరుకోవాలని మరొకసారి మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ యాజమాన్యానికి మా శ్రీనగర్ లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Today, we are celebrating Independence Day throughout India and all over the world. At the outset, I thank on behalf of myself, all of my friends of Srinagar, principal and management of Abdul Kalam University College, for having provided me the opportunity of a great engineer, noble engineer, first civil engineer in India, 163 birthday celebrations here currently. You all know, Sir Dr. Mokhrivala Visvesvaraya was born on September 15th, 1861 till April 15th of 1962. We are celebrating the birthday of Mokhrivala Visvesvaraya due to his immense achievements and contributions in engineering field. He is a man of legendary in engineering. ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. మరి ఈరోజు మేము ఇక్కడే ఎందుకు ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నామంటే, కాబోయే భారత పౌరులు మీరంతా, అవునా? కాబోయే ఇంజనీర్స్ మీరంతా. మరి మీకు స్ఫూర్తి ఎవరు కావాలి? స్ఫూర్తి ఎవరు కావాలి? గట్టిగా చెప్పాలి. ఫోటో ఉంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దేశం మొత్తం కూడా, నాట్ ఓన్లీ కొత్తగూడెం. ఎందుకంటే మన దేశానికి ఎంతో గొప్ప సేవలు చేసిండు. ఎవరు? గట్టిగా చెప్పాలి. సార్ ఒకసారి చూడండి. సార్ ఒకసారి చూడండి. కొన్ని కార్యక్రమం జరుగుతున్నాం. ఆయన ఇంజనీర్గా చాలా ప్రాజెక్టులు మన ఇండియాలో కావచ్చు, పర్టికులర్గా హైదరాబాద్లో మీకు తెలిసి ఉంటుంది మూసినది. బిఫోర్
మూసీ నదిలో వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. దానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసి ఇబ్బంది లేకుండా చేసింది మన ముఖ్యమంత్రి విశ్వేశ్వరయ్య గారు. అట్లాగే ఆయన చాలా చాలా ప్రాజెక్ట్స్ డ్యామ్లో ఆయన ఎక్కువ చేసింది బ్యాక్ వాటర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. బ్యాక్ వాటర్ అంటే ఈ డ్యామ్స్ కట్టినప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు నీళ్లు బయటికి వెళ్ళిపోకుండా, అంటే నీళ్ళని కట్టి ఆ నీళ్ళని ఆపడం కోసం అక్కడ నీళ్ళు ఎప్పుడైతే డ్యామ్ దాకా వెళ్ళాయో కొన్ని చుట్టుపక్కల ఉన్న ప్లేస్లు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని ఆపడం కోసం ఆయన బ్యాక్ వాటర్ సిస్టమ్ తీసుకొచ్చింది ఈ సందర్భంగా ఆలోచిస్తున్నారు. చాలా విషయాల్లో ఆయన ప్రతిభను చూపించారు. ప్రతితో పాటు ఆయన చాలా సిన్సియారిటీగా వర్క్ చేసేవాడు. సపోజ్ ఇదివరకు ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలి అంటే ఆ ప్లేస్కి అక్కడికి వెళ్ళేవారు లేదు. అప్పట్లో బాక్స్ ఆఫీస్ సరిగ్గా ఉండేది కాదు. ఈయన ఎంత సిన్సియారిటీగా ఉండేవారంటే ఆయన వెళ్ళేటప్పుడు 2 కొవ్వొత్తులు తీసుకెళ్ళేవారు. ఒక కొవ్వొత్తి ఆఫీస్కి సంబంధించిన వర్క్ చేయడం కోసం ఆ కొవ్వొత్తును ఉపయోగించేవారు. ఎప్పుడైతే ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిందో ఆయన పర్సనల్ వర్క్ చేసుకోవాలంటే ఈ ఆఫీస్ కొవ్వొత్తుని క్లోజ్ చేసి ఆయన పర్సనల్ కొవ్వొత్తుని యూజ్ చేసేవారు. అంటే ఆయన వర్క్ చేసేటప్పుడు చాలా సిన్సియారిటీగా మనది కాదు, మన వస్తువు అంటే మనం దేనికి సంబంధించి దేనికి వాడాలో అంత పర్ఫెక్ట్గా పనిచేసేవాడు. సార్ ఒకసారి